అమ్మ నమస్తే. అవునా, ఇప్పుడు సుమారు ఎంతకాలం నుంచి ఉందమ్మా ఈ 10 సంవత్సరాల నుంచి ఉంది. ఆ, మరి ఆయన వేయించుకుంటాడు, ఆయన చేయడు, రేవంత్ రెడ్డి చేయడు, ఈయన చేయడు, కాంగ్రెస్ వాడు చేయడు, తెలంగాణ వాడు కూడా చేయడు. అందరు మాకేని అని ఇంటి ముందరికి వస్తాడు, ఆడు ఇప్పుడే తిరుగుతాడు, ముఖం చూపిస్తాడు, తర్వాత ఏడా చూపిస్తాడు. మనం అసలు ఏం పనికిరాము కూడా ముందరికి. ఇప్పుడేమో అది చేస్తాం ఇది చేస్తాం. ఇల్లులు ఉన్నోనికి ఇచ్చారు, మరి లేనానికి ఏం పరిస్థితి? రోడ్డు మీద పడాలి, జారి పడుతూనే ఉన్నాం ఎవరమైన కోరం. మరి ఇవి చేపియాడు, ఓటేసేవాడు బాగా అడుగుతాడు అన్నీ. మాకేరి 500 ఇచ్చి తొలకపోతారు. మరి 500 ఇయ్య బదులు ఇది చేపియచ్చు కదా. ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు కదా. అవి లేవు ఇవి లేవు, బతుకమ్మ చీరలు లేవు, 4,000 పింఛన్ లేదు, అవి లేవు. ఇప్పుడు సన్నబియ్యం అన్నాడు, సన్నబియ్యం వస్తుంది. సన్నబియ్యం కేసీఆర్ ఇస్తున్నాడు, ఈ రేవంత్ రెడ్డి ఏమి ఇస్తున్నా 2 చీరలు అని చెప్పిండు, ఆ చీర లేదు. కేసీఆర్ అనే చేసిండు, ఈయనేం చేసిండు గెలిచినాక 2 సంవత్సరాలే. ఇప్పుడు ఎవరి పరిపాలన మంచిగా ఉందమ్మా? కేసీఆర్ బాగుందా రేవంత్ రెడ్డి? బాగుంది మాకు, ఈ రేవంత్ రెడ్డిది ఏం బాగాలేదు. ఇల్లులు ఉన్నోనికి ఇచ్చి ఆయన జరిచిండు, ఈయన అది కూడా లేదు కదా. ఇప్పుడు ఇది కూడా చేస్తారో చేయరు, ఇప్పుడు రేపటి తిరుగుతారు, తర్వాత రారు. ఈ మోరిలా పడి 10 సంవత్సరాలు అవుతుంది, ఓడు పట్టించుకుంటలేడు. మరి పోయినసారి ఈమె పేరు ఇవాళొచ్చిపోయింది చూడు, లడ్డు చేపిస్తా అని చెప్పింది, చేపియలేదు, మళ్ళీ ఇవాళొచ్చింది. ఇవాళొచ్చింది ఇక పొద్దుగాల. మీరు చెప్పండి అమ్మా, సుమారు ఎంతకాలం నుంచి ఉందమ్మా ఇట్లా? 10 సంవత్సరాల నుంచి ఉంది. ఎవరు పట్టించుకుంటలేరు. ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. చేసామంటారు, ఎవరు చేయరు, చెందరు, అంతే. మొత్తం ఇంకా ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది కానీ మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం వచ్చేసారు. వర్షం వస్తే నడవడానికి కూడా రాదు. కింద ఉన్న వాళ్ళ ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోతాయి మొత్తం. చాలా ఇవి లేదండి, పింఛన్ లేవు, ఏది లేదు. వాళ్ళు చేసిన బస్సు ఒకటి ఫ్రీ చేసింది, అంతే. మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటాను? ఇప్పుడు మాకు ఎవరు మంచి చేస్తే ఆయన గెలిస్తే మంచిదే కదా. వాళ్ళకి మంచిగానే చేసింది కానీ ఇది పట్టించుకుంటలేదు. మెయిన్ ఇదే ప్రాబ్లం ఉంది కదా. మాకు మంచి చేసిన వాళ్ళకి మేము గెలిపిస్తాం, అంతేగాని ఇది పట్టించుకుంటలేదు, చేస్తలేరు. ఏంది అసలు? వాళ్ళు ఓట్లు వేయమని ఎలక్షన్లకు వస్తారు, ఎలక్షన్లు ఉన్నప్పుడు తిరుగుతారు, వెళ్ళిపోతారు. చెప్పిస్తామంటే అయిపోయి మర్చిపోతారు.